ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వీకెండ్ వ్లాగ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఓట్స్తోనే ఫినిష్ చేసేస్తున్నాను. కొద్దిగా లేజీగా ఉన్నప్పుడంతా ఇలా చేసేస్తాను, ప్లస్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలన్నప్పుడు కూడా ఇలా చేస్తాను. చియా సీడ్స్ యాడ్ చేశాను. ఇది బాడీని సూపర్ కూల్ చేస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా సాయిరస్కి వచ్చేసి నేను రాగి తినిపించేసాను. రాగి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, సెర్లాక్ అయిపోయింది, అది కూడా చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాం. చాలా రోజులైంది ఫేస్ మాస్క్ షీట్స్ అన్నీ తీసుకొని. సో ఇక్కడ ఉండేటివన్నీ ఫేస్ మాస్క్ షీట్సే. మనకి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం అలా అంత టైం లేనప్పుడు ఇలా సీరం మాస్క్లు వేసుకునేస్తే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కొక్క ఆయిలీ స్కిన్కి ఒకలాగా, డీహైడ్రేట్ అయిపోతే ఒకలాగా, అలా చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సో చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓలే ఉన్నాయి, గార్నియర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ గ్లోది కూడా ఉన్నాయి, స్కిన్ ఉంది, చాలా ఉన్నాయి. సో మనకి స్కిన్కి ఏది మ్యాచ్ అయితే అది తీసుకోవచ్చు. నేనైతే చార్కోల్ బబుల్ ఒకటి తీసుకున్నాను, అది వేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొచ్చేసి ఇక్కడ కొన్ని సోప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాను. హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ నేను 1.5 year పైన అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళామంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తాము, అందుకనేసి అంత ఎక్కువ వెళ్ళేది లేదు. సో ఈసారి కొంచెం మీ స్కిన్ మీద మంచిగా కేర్ తీసుకోవాలి అనేసి కొద్దిగా వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను జోవీస్ ఫుడ్ క్రీమ్, అది ఇక్కడే ఉంది. సో ఇక్కడైతే చాలా పెద్దది ఉంది, నా దగ్గర అనేది చాలా చిన్నది. చూడండి జోవీస్ ఫుడ్ క్రీమ్. సో జోవీస్లో అన్ని బ్రాండ్స్ చాలా బాగుంటాయి. జోవీస్లో అన్ని ఫేస్ వాష్ కానీ స్క్రబ్ కానీ సోప్, జోవీస్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంతవరకు జోవీస్ మీద నాకైతే నెగిటివ్ కమెంట్ ఏం లేదు, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ పెడిక్యూర్ మ్యానిక్యూర్ కిట్ అయితే చూస్తున్నాను. ఇక్కడ విఎల్సిసి ఉంది, విఎల్సిసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో జోవీస్ది ఉంది, జోవీస్ది తీసుకోవాలా వద్దా అనేసి చూసాను. కాస్ట్ చూస్తే 700 ఉంది, కానీ దాంట్లో ఏమేమి అంటే ఎంతెంత క్వాంటిటీ ఇస్తారో కనిపించలేదు. అందుకనేసి సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అనేసి అక్కడే పెట్టేశాను. ఇంకా కొద్దిగా నేనైతే ఫస్ట్ టైం హెల్త్ అండ్లోకి వచ్చి నెయిల్ పాలిష్ లిప్స్టిక్ తీసుకోకుండా వెళ్ళింది. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక నెయిల్ పాలిష్ కానీ లిప్స్టిక్ కానీ తీసుకుంటాను. ఈసారి ఏం తీసుకోవట్లేదు. నెయిల్ పాలిష్ పెట్టుకొని కూడా నేను 1 year పైన అయిపోతుంది. లిప్స్టిక్ చాలా రేర్, అంటే ఏదన్నా చాలా లైట్గా అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే సైరస్ని చూసుకోవాలి కదా, అందుకనేసి. ఇంకా నెయిల్ పాలిష్ కూడా అంతే, తనకి నేను కొన్ని టైమ్స్ చేత్తో తినిపిస్తూ ఉంటాను. నాకు నెయిల్ పాలిష్ రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం కూడా అలవాటు, అందుకనేసి ఇంకా నేను నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోలేదు. హెల్త్ అండ్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇది జూడియోలోకి వెళ్ళాము. చాలా మంచి కలెక్షన్ ఉంది, అంటే రఫ్ యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. క్వాలిటీ ఎంత సూపర్ అని చెప్పను, కానీ డైలీ వేర్కి రఫ్ యూస్కి కొద్దిగా మనకి చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే ఇక్కడ చాలా మంచి కలెక్షన్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫుట్వేర్ చూస్తూ ఉన్నాను, నేను చాలా చూసాను, నాకు ఒకటి తీసుకున్నాను, మళ్ళీ లాస్ట్లో అక్కడే పెట్టేశాను. ఏమో నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఫుట్వేర్ నేను కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టే తీసుకుంటూ ఉంటాను, మంచిగా ఉండాలి నాకు. సో అందుకనేసి ఇంకా చాలా ట్రై చేసి మళ్ళీ అక్కడే పెట్టేశాను. టీషర్ట్స్ కూడా ఇక్కడ ఒక 199, 125 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. సో అది అంత సూపర్ అని చెప్పలేను, కానీ డైలీ వేర్కి రఫ్ యూస్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. నేనైతే ఇంకా కొన్ని లాంగ్ టాప్స్ తీసుకోవాలి అనేసే వెళ్ళాను. నా దగ్గర లాంగ్ టాప్స్ చాలా తక్కువ అయిపోయింది, ఎప్పుడు టీషర్ట్స్ స్వెట్ షర్ట్సే ఉన్నాయి, అందుకే లాంగ్ టాప్స్ చూడాలి అనేసి ఇక్కడ వెళ్ళాను. బాటమ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. సో కొన్ని ట్రై చేద్దామని ఒక 5 టాప్స్ తీసుకున్నాను. అందులో నాకు అన్నీ బాగా నచ్చింది, కానీ కొన్నే తీసుకున్నాను. సో ఏవేవి ట్రై చేశాను అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఆఫీస్ వేర్కి సూపర్గా ఉంటుంది, క్యాజువల్గా వేసుకోవడానికి కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. నెక్స్ట్ ఇది 599 రూపీస్ ఉంది. సో ఇది వచ్చేసి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, కానీ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది, కానీ కొంచెం నేను లావ్ అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఈ టాప్ వచ్చేసి నాకు ఈ కలర్ ఒక్కటి కూడా లేదు, ఇది కూడా ఆఫీస్కి చాలా బాగుంటుంది వేసుకోవడానికి. సో చాలా క్యాజువల్గా ఉంది, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఏమంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది, కొంచెం టైట్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, అందుకని తీసుకోలేదు. నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చేసింది. నా దగ్గర ఈ ప్యాటర్న్లో ఆల్రెడీ ఉంది, అందుకని తీసుకోలేదు. ప్లస్ ఇది వచ్చేసి 799 రూపీస్ వేశారు. సో ఈ క్వాలిటీకి అంత కాస్ట్ వర్త్ కాదనేసి నేను తీసుకోలేదన్నమాట, కానీ చూడ్డానికి చాలా బాగా నచ్చేసింది.
ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసే టైం కూడా లేదు. ఫ్రైడ్ ఏమో ఫుడ్ మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను, ఎప్పుడు లేసినా మార్నింగే చేసేస్తాను. సో నేనేమేమి తీసుకున్నానంటే జూడియోలో బాగానే ఉంది, ప్రైస్ తక్కువగా ఉంది, కానీ క్వాలిటీ అంత సూపర్గా ఉంది అని చెప్పను. కానీ డైలీ వేర్కి అంతా బాగా యూజ్ అవుతుంది. చెప్పులు అయితే కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది, కానీ నేనేం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఫుట్వేర్ ఎప్పుడు కొద్ది కాస్ట్లీగానే మంచి క్వాలిటీ ఉండేలాగే తీసుకుంటాను. నాకు ఫుట్వేర్ ఎందుకు కాంప్రమైజ్ అవ్వను, ఫుట్వేర్లో మాత్రం మంచి క్వాలిటీలో తీసుకున్నాను. అక్కడైతే కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. కొన్ని నా సైజ్ ఫిట్ అవ్వట్లేదు, కొన్ని వచ్చేసి ఏమి డైలీ నేను వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది బాబుని ఎత్తుకొని, కొన్ని బెల్ట్ పెట్టుకునేట్టు ఉంటుంది. సో అవి యూజ్ ఉండదు. నేను ఇప్పుడు యూజ్ చేసేది చూసానంటే క్రాక్స్, అంటే ఫ్రీగా యూజ్ చేసేలాగా ఉంటుంది. కొన్ని బెల్ట్ అయితే కూర్చొని పెట్టుకోవాలి, బాబుని ఎత్తుకొని అవి చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని నేను ఒక ఫుట్వేర్ తీసుకోలేదు. ఆల్రెడీ నా దగ్గర పాతవే వేసుకున్నట్టు చాలా ఉన్నాయి. సో ఈ టాప్స్ ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడు జీన్స్ టీషర్ట్స్ ఇవే యూజ్ చేస్తున్నాను. సో కొద్దిగా లెగ్గింగ్ లాంగ్ టాప్స్ కూడా యూజ్ చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్లీ ఒక సైజ్ ఎక్కువగానే తీసుకున్నాను, వాష్ చేసిన తర్వాత మళ్ళీ షింక్ అయిపోతుంది అనేసి. సో ఈ కలర్ అయితే నా దగ్గర అస్సలు లేదు, అందుకని ఈ కలర్ కోసం తీసుకున్నాను. నెక్స్ట్ ఈ రెండు ప్లెయిన్గా తీసుకుందాము అనిపించింది, ఎందుకో నాకు డిజైన్స్ ఏమంతగా నచ్చట్లేదు, అందుకే ప్లెయిన్లో తీసుకున్నాను. ఇది సూపర్గా నచ్చేసింది నాకు. సో ఇది కూడా చాలా బాగుంది, ఫిట్టింగ్ అన్నీ సూపర్గా ఉంది. ఫిట్టింగ్ అన్నిటికంటే ఇది చాలా బాగుంది. సో అన్నీ తీసుకున్నాను. ఇంకా ఏంటి హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాను కదా, అక్కడ వచ్చేసి సీరం తీసుకున్నాను. ఇది మమా ఎర్త్ సీరం తీసుకున్నాను. ఇది కాస్ట్ 600+ అలా పడింది, 699, ఆల్మోస్ట్ 700 రూపీస్, 1 రూపీ తక్కువ అంతే. సో దీని రివ్యూ నేను యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ షేర్ చేస్తాను, ముందుగానే రివ్యూ నేను షేర్ చేయను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మాస్కులు తీసుకున్నాను, సీరం మాస్కులు. చాలా రోజులు అయిపోయింది సీరం మాస్కులు అన్నీ యూజ్ చేసి, అందుకని సీరం మాస్కులు తీసుకున్నాను. ఇది వచ్చేసి బబుల్ సీరం మాస్క్, ఇది కూడా నేను యూజ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, రివ్యూ కూడా షేర్ చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ మేము ముందు నుంచి యూజ్ చేసేటివి అనమాట. చార్కోల్ది, గార్నియర్ది బాగుంటుంది, చార్కోల్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది నెక్స్ట్, ఇది కూడా ఇంతవరకు యూజ్ చేసింది లేదు. ఇది వచ్చేసి లారియల్ది. సో ఇటుపక్క ఉంది కొంచెం సీరం అంతా. సో ఏం చేయాలంటే, ఓకే ఇది ఎలా యూజ్ చేయాలి, ఫర్ పంపింగ్ రేడియంట్ స్కిన్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇది నేను మీకు యూజ్ చేసేటప్పుడే చూపిస్తాను. మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలి అని చెప్పారు. కొద్దిగా సీరం అంతా ఇటు సైడ్ ఉంది కదా, ఇది నేను యూజ్ చేయలేదు. నాకు ఇలా ఉంటే నాకు నచ్చదు, జస్ట్ మాస్క్ ఉండాలి, అది ఎత్తి వేసుకోవాలంతే. మళ్ళీ మిక్స్ చేసి మాస్కులు తీసుకునేదే కొద్దిగా లేజీగా ఉంటాము, కొద్దిగా స్కిన్ కేర్ చూసుకోవాలని, మళ్ళీ వాటిలో మిక్స్ చేసి తీసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు. సో ఇవన్నీ సూర్య తీసుకున్నారు, ఈ 3 మాస్క్. ఇది ఒక్కటి నేను తీసుకున్నాను, డిఫరెంట్గా ఉంది. ఇది కొద్దిగా బబుల్స్ వచ్చేసి చాలా వీడియోస్లో చూసాను. సో మాస్క్ వేసుకుంటే అదే బబుల్స్ వస్తుందంట, సరే ఎలా వస్తుందో చూద్దాం అనేసి ఇది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఏంటే, నెక్స్ట్ ఓజివాలో ఒక కొలజన్ పౌడర్ తీసుకున్నాను. దీని గురించి రివ్యూస్ అంతా చాలా విన్నాను, చాలా మంచిగా ఉంటుంది అనేసి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, నెక్స్ట్ సిలికా, బయోటిన్ ఉంటుంది. ఇది మెయిన్గా వచ్చేసి స్కిన్ని బాగా మంచిగా రేడియంట్ స్కిన్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ అంటే యూత్ఫుల్గా కనిపించడానికి. సో ఈ కొలజన్ పౌడర్ తీసుకున్నాను. ఇది మనకి 149 పడుతుంది. అక్కడ ఇంకా చాలా పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి, నేను ఏది యూజ్ చేయకుండా ఫాస్ట్గా పెద్ద తీసుకొని, ఎంత వేరే వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చినా కూడా మనం ట్రై చేసేటప్పుడు ఎప్పుడు చిన్నదే తీసుకోవాలి. దీంట్లో కూడా పెద్దవంతా ఉన్నాయి, నేను చిన్నదే తీసుకున్నాను. పెద్దది అంటే మమ్మా ఎర్త్లో కాదు, వేరే బ్రాండెడ్స్లో సేమ్ సీరమ్స్ ఇదే కలర్లోనే వేరేటివి ఉన్నాయి. సో నేను తీసుకోలేదు, ఇది చిన్నదిగా ఉంది. సో ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, అది సెట్ అయితే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను చాలా చిన్నది, ఇది ఎన్ని గ్రామ్స్ ఉందంటే తక్కువ వెయిట్ అనమాట. సో ఇది జస్ట్ వచ్చేసి ఒక 36 గ్రామ్స్ ఉందన్నమాట. సో అంతే ఉంది, 149 రూపీస్ ఉంది. సో ఇది మీకు యూజ్ చేసినాక రివ్యూస్ షేర్ చేస్తాను. నెక్స్ట్ జూడియోలో వచ్చేసి చెప్పాను కదా, డైలీ వేర్కి అంతా రఫ్ యూస్కి అంతా చాలా బాగున్నాయి, ఎక్కువ కాస్ట్ పెట్టకుండా డైలీ వేర్కి అంతా యూజ్ చేయడానికి. ఇవి రెండు వచ్చేసి 399 పడింది. ఇది ఒకటి వచ్చేసి 499. 399 అని చూసేటప్పుడు మన మైండ్లో వచ్చేసి 300 అనేసి ఉంటుంది. బిల్ వేసేటప్పుడు ఒక అన్నిటికీ ఎన్ని తీసుకుంటామో అన్ని 99 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో 400, 800, ఇది వచ్చేసి 500 పడింది. సో ఫస్ట్ టైం నేను కొంచెం అంటే నార్మల్ ప్రైస్లో తీసుకోవడం, కొద్ది కాస్ట్ తగ్గించి. మామూలుగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్నీ కొద్ది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నా దగ్గర ఉండే టాప్స్ అన్నీ కొద్ది 1000-1500 ఉంటుంది. అవి ఎప్పుడు చూసినా ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ తర్వాత, డెలివరీ తర్వాత ఎప్పుడు వెయిట్ ఒకే
స్టడీగా ఉండను అనమాట. కొన్ని టైమ్స్ వెయిట్ పెరుగుతూ ఉంటా, తగ్గుతూ ఉంటాను. కొన్ని ఐరన్ చేపిలాక అలానే పెట్టేసి ఉంటాను, కొన్ని వేయడం లేదు, టైట్ అయిపోయి అలా చేస్తున్నాను. సో అందుకనే ఒక టాప్స్ ఉండాలి అనేసి తీసుకున్నాను, లాంగ్ టాప్స్ ఉండాలి అని. జీన్సెస్ కొద్దిగా అవాయిడ్ చేయాలి అనిపిస్తుంది, అంటే వేసి వేసి నాకే బోర్ కొట్టేస్తుంది. అందుకే డిఫరెంట్గా ఇది వేసుకోవాలనేసి ఇవి తీసుకున్నాను. ఫుడ్ అయితే మీల్స్ ఆర్డర్ చేసాము, ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసే టైం లేదు కాబట్టి అది వచ్చే లోపల ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. మంచిగా మీల్స్ తినాలనిపించింది, చాలా రోజులు అయింది మీల్స్ తిని, అందుకనే మీల్స్ తీసుకున్నాం. దాంట్లో చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారు, ఇంకా ఆమ్లెట్ చెప్పాల్సిన పనే లేదు. ఇది నాన్ వెజ్ మీల్, కానీ నాన్ వెజ్ చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. నాన్ వెజ్ కూడా బాగా కుక్ అయింది. నాకు ఇలా ఆకులో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం, అరిటాకులో తినాలంటే. సో మెయిన్గా నేను ఆర్డర్ చేసేటప్పుడు చూస్తాను వాళ్ళు అరిటాకు ఇస్తారా ఏంటి అనేసి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే సైరస్కి ఇలా మ్యాంగో ఇచ్చేసాను. నేను తినిపిస్తుంటే తను తినట్లేదు, సరే అని తనకే ఇచ్చేసాను. తనకి ఇస్తే తను ఫుల్ స్మాష్ చేసి ఇల్లంతా పాడు చేసేసారు. సో ఇవంతా ఒక మెమరీగా ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళకి చూపించడానికి, అందుకనేసి అన్ని వీడియోస్ షూట్ చేసి పెట్టాను. ఇట్లా చిన్న చిన్నవన్నీ ఎప్పుడు షూట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను, తను కొద్దిగా పెద్ద నాకు చూపించాలని. సో డైపర్ మొత్తం కూడా ఇలా చేసేసారు. ఇంకా తీసుకెళ్ళి కొద్దిసేపు తర్వాత స్నానం చేయించేసాను. బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.